మనకి పెద్దలు నేర్పించింది మన దగ్గర ఉండి లేనోళ్ళకి ఇవ్వాలి. అందరం కలిసికట్టుగా సమాజం కోసం పనిచేయాలి, కష్టాల్లో ఉన్నోళ్ళని ఆదుకోవాలి అని చెప్తారు. తల్లి మీ అందరూ తెలుసు 2019లో పోటీ చేసిన కరెక్ట్ గా 21 రోజుల ముందు నేను వచ్చాను. నేనేంటో మీకు అర్థం లేదు, మీరేంటో నాకు అర్థం లేదు. నేను ఎన్నికలు అయిపోయినా ఓడిపోయినా. ఇది చాలా ఇంపార్టెంట్ తల్లి. ఓడిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదు తల్లి. ఓడిపోయింది ఎక్కడ నేను నిలబడాలి, పోరాడాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. 2024లో మీరు ఎట్లా ఆశీర్వదించారు, నన్ను దీవించి ఎట్లా గెలిపించారో నాకన్నా మీకే బాగా తెలుసు, రాష్ట్రం మొత్తం అంతా తెలుస్తుంది. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే తమ్ముడు స్లో అమ్మా అని ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, యువతి యువకులు ఉన్నారు. మనందరం ఇక్కడ నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక పరీక్ష పెడతాడు, ప్రతి కుటుంబానికి ఒక పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్షని జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు తల్లి. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కష్టకాలాలు అనేవి అందరికి వస్తాయి. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ గంట బాగా కష్టకాలాలని. 5 సంవత్సరాలు కష్టపడే కదా తెలిసి 23 కేసులు పెట్టాడు తల్లి నా పైన. అయినా పట్టించుకోలే, పని చేస్తూ వెళ్ళా. 220 రోజులు నడిచా. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసా. మంగళగిరిలో కూడా నడుచుకుంటూ వెళ్ళా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న తరంలో చిన్న ఎగ్జామ్ తప్పితే, అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే, లేదంటే జీవితంలో ఒక చిన్న దెబ్బ తగిలితే ఏదో లోకమంతా కోల్పోయామని ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది సమాజం. అది మన అందరం మర్చిపోవాలి. కష్టకాలాలు దేవుడు అందరికీ పెడుతుంది. అది ఒక పరీక్షగా మనందరం ఆలోచించి ఆ పరీక్ష జయించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఒక్క నిమిషం అన్నా, నాకన్నా స్పీడ్ లో ఉన్నావు. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. యేసు ప్రభు కూడా ఒకటే చెప్పారు, అందరం కలిసిమెలిసి ఉండాలి, కష్టకాలాలు ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, సమాజం బాగుపడాలి. దయచేసి ఇది మనందరం గుర్తుపెట్టుకుని మన ఇంటి పక్కన ఉన్న అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదంటే మన వార్డులో తెలిసిన వాళ్ళు ఎవరైనా కష్టకాలాల్లో ఉంటే వాళ్ళని మనందరం వ్యక్తిగతంగా ఆదుకోవాలి. ఏ ఒక్కడి వల్ల సమాజంలో మార్పు రాదు, కానీ ప్రజలందరూ కలిసికట్టుకొస్తే సమాజంలో విప్లవమే తీసుకురావచ్చు. మొన్న ఎన్నికల్లో చూసాం, ఒక విప్లవం లాగా అందరూ పనిచేశారు, మార్పు తీసుకొచ్చారు. ఒక బాధ్యతగా నేను ఈరోజు మీ ముందర నిలబడుతున్నా. నేను గతంలో వచ్చాను, మన వార్డులో తిరిగాను, సమస్యలు తెలుసుకున్నాను. గత 6 నెలలుగా ఒక్కొక్క పని ఎలా చేయాలి, దానికి బడ్జెట్లు ఏంటి, సంబంధించిన మంత్రులతో కానివ్వండి, అవసరమైతే క్యాబినెట్ వరకు కూడా వెళ్ళి నేను అన్ని క్లియర్ చేసుకుంటా వస్తున్నా తల్లి. వచ్చే 3 నెలల్లో గతంలో ఇంటి పట్టాల విషయం కూడా నేను హామీ ఇచ్చున్నా. ఇంటి పట్టాలని రెగ్యులరైజ్ చేసి అందిస్తానని. ఇప్పటికే అధికారులు, పార్టీ శ్రేణులు వచ్చి మీ గడపలు తొక్కారు, వివరాలు తీసుకున్నారు. ఆ రోజు కూడా చెప్పాను, కొన్ని భూములు ఇమ్మీడియట్గా చేయొచ్చు, కొన్ని భూములు అంటే అటవీ భూములు కానివ్వండి అన్ని కొంచెం సమయం పడుతుందని కూడా ఆనాడు మీకు చెప్పాను. అటవీ భూములు కానివ్వండి, ఎండోమెంట్ భూములు కొంచెం సమయం పడుతుంది, కానీ మిగతా భూములన్నీ యుద్ధ ప్రాతిపదికంగా రెగ్యులరైజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఆ ప్రక్రియ ప్రారంభించానని ఈ సభాముఖం మీకు అందరికీ తెలుపుతున్నా. ఇంతేకాకుండా గత పాలకులు రోడ్లు తవ్వేశారు, పైపులు పెట్టారు, కానీ ఆ పైపులు కనెక్షన్ కూడా ఇవ్వలేదు తల్లి. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో నీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళు సరిగా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు ప్లానింగ్ అంతా దాదాపు అయిపోయింది. పని తొందరలోనే మొదలు పెడతామా. టెండర్లు కూడా పూర్తి చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజ్, ప్రతి గడపకి తాగునీరు, కుదిరితే అండర్ గ్రౌండ్ కరెంట్ తీగలు కూడా పై లేకుండా అండర్ గ్రౌండ్ లో పెడదామని
గ్యాస్ కూడా ఈ రోజు అండర్ గ్రౌండ్ ద్వారా ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రక్రియ కూడా, ఆ ప్రణాళిక కూడా మేము ఏర్పాటు చేసుకుని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. మన ప్రాంతాన్ని అంటే వార్డుకు వచ్చినప్పుడు కమ్యూనిటీ భవనాలు అడుగుతాం జరిగింది. దాన్ని కూడా మేము ఎస్టిమేట్స్ అన్ని తెప్పించుకున్నాం. వచ్చే 3 నెలలు అంటే ఎండాకాలం వచ్చే లోపలనే పనులన్నీ ప్రారంభించబోతున్నాం. గతంలో చెప్పే పార్కులు కావాలి, చాలా మంది షుగర్ ఫ్యాక్టరీలు అయిపోయారు, ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారు, సాల్ట్ ఫ్యాక్టరీలు అయిపోయారు. అందరు నవ్వుతున్నారు అంటే అర్థమైందమ్మా. షుగర్ ఫ్యాక్టరీ అంటే డయాబెటీస్ తల్లి, సాల్ట్ ఫ్యాక్టరీ అంటే బీపీ తల్లి, ఆయిల్ ఫ్యాక్టరీ అంటే కొలెస్ట్రాల్ తల్లి. ఇవన్నీ మనకు వస్తున్నాయంటే కారణం మనం పొద్దున పూట కొంచెం ఎక్సర్సైజ్ కి పార్కులకి వెళ్తాం. బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తే మనలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దానికి పార్కులు కూడా ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చేతల్లి. నాకు బాగా గుర్తుంది ఆ హామీలో. ఒక పార్క్ ఆల్రెడీ పనులు ప్రారంభించాం, మిగతా పార్కులు ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం. దాదాపు 85 పార్కులు తల్లి మన నియోజకవర్గంలో చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ప్రక్రియ ప్రారంభించాం. ఇట్లా ఒక్కొక్క పని ఆల్రెడీ మేము ప్రారంభించాము. ఊర్లోకి వచ్చి గల రోడ్ల గురించి చాలా మంది నన్ను అడిగారు. నేను అందరికి ఒకటే చెప్పా, ఆనాడు కూడా చెప్పా, హడావుడిగా నేను రోడ్ ఇప్పుడే వేయనని. ఎందుకంటే మళ్ళీ అది నేను పగలగొట్టాల్సి వస్తుంది. రోడ్ వేస్తాం, పగలగొడతాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ పగలగొడతాం. అట్లా కాదు. వన్స్ అండ్ ఫర్ ఆల్ భూగర్భ డ్రైనేజ్, నీరు, అదేవిధంగా పవర్, గ్యాస్ అన్ని ఫినిష్ చేసి రోడ్ ఒకేసారి వేస్తాను. అందుకే ఒక 6-7 నెలలు ఓపిక పట్టండి, పని పూర్తి చేస్తాను. ఒకవేళ రోడ్ ఇంకా కొట్టలేదంటే ఎటు కొట్టాలి, దీనికి పైప్ వేసాను, ఇంకా సిమెంట్ కూడా వేసుకుంటూ వస్తాను. అలా పనిచేస్తాను. మీరే గమనించుంటారు, పారిశుద్ధ్యం చాలా ఇంప్రూవ్ అయింది పట్టణంలో. కొంచెం ఆవుల సమస్య ఇంకా కొంత ఉంది, కుక్కల సమస్య తగ్గింది. అవన్నీ కూడా ఇప్పుడు నియంత్రణ చేస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక రకంగా నడిచింది, ఇప్పుడు అంతా సెట్ చేసాం, కొంచెం టైం పడుతుంది తల్లి. కానీ ఈ రోజు ఈ పవిత్రమైన మాసంలో ప్రజలు ఒకటే చెప్తున్నా, మీరు గత ఎన్నికల్లో నాకు అండగా నిలబడ్డారు. నేను అడిగిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో నన్ను గెలిపించారు, ఆశీర్వదించారు, నన్ను దీవించారు. దానివల్లనే ఈ రోజు కేబినెట్ లో కానివ్వండి, ఇతర మంత్రులతో మాట్లాడినప్పుడు నేను అడిగింది వాళ్ళు కాదని చెప్పే పరిస్థితి లేరు తల్లి. అమ్మ మనందరి కళ 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించారు తల్లి. 2 నెలల్లో పనులు కూడా ప్రారంభించబోతున్నాం. అది కేబినెట్ మీటింగ్ వరకు వచ్చింది. కేబినెట్ మీటింగ్ వరకు వస్తే ఒక సీనియర్ మినిస్టర్ గారు, మంగళగిరి గారు సార్ అప్రూవ్డ్ సార్ అన్నారు. నేను అడగాల్సిన అవసరం కూడా రాలా, ఎందుకంటే మీరు అట్లా నన్ను ఆశీర్వదించారు, మెజారిటీ ఇచ్చింది. అది ఈరోజు ఎవరు అడిగే పరిస్థితులు లేరు. మంగళగిరి అంటే చేయాలి అనేది వాళ్ళకి అర్థమైంది. మీరు ఏదైతే బాధ్యత నా పైన పెట్టారో ఈ పవిత్ర మాసం అప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో తూచా తప్పకుండా అమలు చేసి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తానని ఈ సభాముఖం తెలుపుకుంటూ, అన్నీ చెప్పాలంటే పొలిటికల్ స్పీచ్ అవుతుంది. అన్న అడుగుతున్నారు ఇంకా నిరుద్యోగ యువకుల గురించి చెప్పండి. స్వర్ణకారులకు వచ్చే గల ఆల్రెడీ కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. గోల్డ్ క్లస్టర్ కి భూమి ఎక్కడుందో కూడా చూసుకున్నాం. కొంచెం లీగల్ లిటిగేషన్ ఉంటే అది కూడా రిజాల్వ్ చేస్తున్నాం. అనేక కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్నాయి తల్లి. తొందరలో 2 నెలలు పడితే కొంచెం రిబ్బన్ కటింగ్ పనులు ఉంటాయి, అవి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న నిరుద్యోగ యువకులకి మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను తల్లి. ఆ సందేహం మీకు ఎలాంటి అవసరం ఉండాల్సిన అవసరం లేదు.